అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్నేహితులు అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 2 ఎద్దులుండేవి. రాముడు, భీముడని. అయితే ఈ 2 ఎద్దులు గూడా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. బయటికి పోయినా, పనికి పోయినా, మేతకు పోయినా గూడా ఎప్పుడు కలిసే పోయేవి, కలిసే వచ్చేవి. చాలా స్నేహంగా ఉండేవన్నట్టు. అయితే ఒకరోజు ఈ 2 ఎద్దులు ఈ రాముడు, భీముడు బయట అడవిలోకి పోతున్నప్పుడు దానికి ఒక కుందేలు పిల్ల ఎదురు పడుతుందన్నట్టు పరిగెత్తుకుంటూ వస్తూ ఏమైంది కుందేలు ఏమైంది అంటే ఏం లేదు ఇగో నన్ను తోడేలు తరుముతున్నది అని చెప్పగానే అవునా నువ్వేం భయపడకు మేము ఇక్కడ ఉన్నాము నీకేం కాదు అని అంటే అన్నట్టు. అప్పుడు ఆ కుందేలు ఏం చేస్తుంది ఎద్దుల వెనుక పోయి నిల్చుంటుంది. ఆ తోడేలు రాగానే ఎద్దులు వాటి కొమ్ములతో బెదిరిస్తాయి తోడేలును. అప్పుడు ఆ తోడేలు ఏం చేయలేక అమ్మ ఈ కుందేలు తప్పించుకున్నది ఈ ఎద్దులు దీన్ని కాపాడినాయి అని చెప్పేసి ఏం చేయలేక అది వెళ్ళిపోయింది అన్నట్టు. వెళ్ళిపోగానే సరే ఈ కుందేలు కూడా వీటికి థ్యాంక్స్ చెప్పి అది కూడా వెళ్ళిపోతుంది. ఎద్దులు కూడా ఇంటికి వచ్చేస్తాయి. అయితే తోడేలు వెళ్ళిపోయింది కానీ దానికి అనిపిస్తుంది ఇవాళ నేను ఈ కుందేళ్ళు తినేదాన్ని కానీ బలిష్టమైన ఎద్దులు వాటి కొమ్ములు చూసేసరికి నాకు భయమైంది. ఎలా అయినా ఈ ఎద్దులను విడగొట్టి ఆ కుందేళ్ళు తినాలి అని ప్లాన్ చేసుకుంటుంది అన్నట్టు. ప్లాన్ చేసుకొని దాని ఒక్కదాని వల్ల ఇది కాదు కదా, పోతూ ఉంటే దానికి ఒక సింహం కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఆ సింహం అడుగుతుంది అన్నట్టు, మన ఇద్దరం కలిసి ఒక ప్లాన్ చేసుకుందాము, నేను ఆ ఎద్దులను తీసుకువస్తాను, నువ్వు నేను ఇద్దరం కలిసి చంపి తినేద్దామని. సరే సింహం కూడా సరే అంటది. సరే అనగానే సింహం ఒక గుహలో పడుకొని ఉంటుంది అన్నట్టు. అయితే ఈ తోడేలు ఏం చేస్తుంది ఒక 2 రోజుల తర్వాత ఈ రాముడు భీముడు ఎద్దులు ఉన్నాయి కదా, ఆ రాముడు ఎద్దు దగ్గరకు వస్తుంది అన్నట్టు. వచ్చి రాముడితో ఏమని చెప్తుంది, ఇగో చూసావా నువ్వు రోజు స్నేహంగా ఉంటావు భీముడితో కానీ ఆ భీముడు నీతో ఎప్పుడు ఏం స్నేహంగా ఉండడు, నీతో ఉన్నట్టు నటిస్తున్నాడు. నేను చూశాను ఒక ఆవు కనబడింది, ఆ ఆవు కనబడంగానే భీముడు అటే పోయినాడు దాంతో తిరుగుతున్నాడు, నిన్ను పట్టించుకుంటలేడు అని లేనిపోనివని చెప్తాను అన్నట్టు. చెప్పగానే రాముడు అంటాడు అన్నట్టు, అవునా నాకు తెలియదు నిజంగానే భీముడు వేరే ఆవుతో తిరుగుతున్నదా అంటే ఫ్రెండ్షిప్ చేస్తున్నదా అంటే అవును నువ్వు నల్లగా ఉన్నావట అందుకే నువ్వు నచ్చట్లేదట, కొన్ని రోజులు అయినాక నేను మొత్తానికే వదిలేస్తా చూడు అని చెప్తా అన్నట్టు తోడేలు. అవునా ఇట్లా కూడా చేస్తున్నదా నాకు తెలియదు, చిన్నప్పటి నుండి మేము కలిసి పెరిగాం కదా అంటే అవును అంటది అన్నట్టు. అయితే మరి ఎలా మరి తను వేరే వాళ్ళతో తిరిగితే నేను ఒక్కదాన్ని అయిపోతా కదా అంటది రాముడు అనేది. అందుకు నువ్వు ఒక్కదానివాడు నేను నీకు ఒక ఫ్రెండ్ను పరిచయం చేస్తాను, నా ఫ్రెండ్ ఉంటుంది అడవిలో, మన ఇద్దరం అక్కడికి పోదాము, నేను నీకు ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాను మీరిద్దరు కూడా తిరగచ్చు అని చెప్తుంది అన్నట్టు. అప్పుడు రాముడు ఏమంటాడు, అవునా అయితే నాకు మరి పరిచయం చేయి, నువ్వు సాయంత్రం పరిచయం చేస్తావా అంటే సాయంత్రం కానీ రేపు కానీ నీకు పరిచయం చేస్తా అంటది అన్నట్టు ఈ తోడేలు. సరే అయితే నువ్వు చెప్పు నేను వస్తాను నీతోని అంటది. సరే అనగానే ఇక తోడేలుకి ఎంత సంతోషం అనిపిస్తుందో, ఎందుకంటే లేనిపోని మాటలన్నీ చెప్పింది కదా వాళ్ళ దోస్తు గురించి భీముడు గురించి, ఇది నమ్మినట్టే అనిపించింది రాముడు. అందుకని చెప్పేసి మస్తు సంతోషపడుతుంది అన్నట్టు. పడి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోగానే తెల్లారి ఏం చేస్తుంది రాముడికి చెప్తుంది అన్నట్టు, ఈ ఫలానా టైంకు మన అడవిలోకి పోదాం నీకు కొత్త దోస్తుని పరిచయం చేస్తానంగానే రాముడు కూడా సరే అయితే ఆ భీముడు కూడా వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పావు కదా, ఇక నేను కూడా వేరే దోస్తులను చేసుకుంటా, నాకెందుకు మరి వే దాంతోనే తిరిగే పని ఉన్నది, నన్ను అవమానించిందని కూడా చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఈ తోడేలు ఏం చేస్తుంది మెల్లగా రాముని తీసుకొని అడవిలో సింహం ఉన్న గుహ దగ్గరికి పోతుంది అన్నట్టు. పోగానే అప్పటికి మధ్యలో అడుగుతుంది అన్నట్టు ఈ రాముడు, ఏంది ఎక్కడికి పోతున్నావు ఇంత దూరం అంటే ఏం లేదు ఇక్కడ ఉన్నది దగ్గరలోనే ఉంటుంది నా దోస్తు, నీకు పరిచయం చేస్తా కొత్త దోస్తుని అనగానే సరే అంటది. తీరా అక్కడ పోగానే గుహ ముందర నిల్చొని అప్పుడు సింహంని పిలుస్తుంది అన్నట్టు, మహారాజా రా రా ఇక్కడ నీ కోసం అని మంచి ఆహారం తీసుకోవచ్చా అని చెప్తుంది అన్నట్టు. లోపల నుండి సింహం బయటికి వచ్చేసరికి ఈ రాముడికి పై ప్రాణాలు పైన పోతాయి, అంతే కదా మరి అది అది దోస్తు కలవడానికి కోసం అని వచ్చింది, సింహం ఉంటుందని దానికి తెలియదు కదా. పాపం గజగజ వణికిపోతుంటుంది. అంతలో బాగా ఆకలి మీద ఉన్న సింహం ఈ రాముడి మీద పడడానికి ఒక్క దుంకుతుంది అన్నట్టు. దూకేసరికి అంతలో వెనుక నుండి భీముడు వచ్చేసి ఆ సింహాన్ని కొమ్ములతో ఒక్క పోటు పొడిచి వెనక్కి నెట్టేస్తాడు. ఇది చూస్తున్న తోడేలు సడన్గా ఈ భీముడు ఎక్కడి నుండి వచ్చాడు అని
గచ్చుమంటది. చూసేసరికి సింహం వెల్లకిల పడిపోతుంది అన్నట్టు. ఈ భీముడు గట్టిగా నెట్టేసరికి కొమ్ములతో చూసి ఆశ్చర్యపోయి చూస్తుంటుంది, ఇది ఎక్కడి నుండి వచ్చిందని. అప్పుడు ఆ చూస్తున్నంతలోనే ఈ రాముడు భీముడు కలిసి ఆ సింహాన్ని కూడా కొమ్ములతో పొడుస్తాయనట. ఆయనతో సింహం పారిపోతుంది. పారిపోగానే తోడేలు ఇట్లానే ఆశ్చర్యపోయి చూస్తుంటుంది, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే. అప్పుడు రాముడు చెప్తుంది అన్నట్టు, నువ్వు నాకు లేనిపోని మాటలన్నీ మా స్నేహితుడి మీద ఎక్కించి చెప్పావు కదా, కానీ నేను అస్సలు నమ్మలేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి కూడా కలిసిమెలిసి పెరిగాం. కాబట్టి నేను మళ్ళీ నువ్వు వెళ్ళిపోగానే మా దోస్తుని ఇవన్నీ అడిగా నేను. మేమిద్దరం నిజమైందని మాట్లాడుకున్నాం. మాకు అన్ని విషయాలు తెలిసినాయి. అందుకని నా దోస్తు కూడా భీముడు కూడా మన వెనుకనే వస్తూ ఉన్నాడు నన్ను కాపాడడానికి. సింహం నా మీద దాడి చేయబోయేసరికి భీముడు వెనుక నుండి దాని మీద దాడి చేసి నన్ను కాపాడాడు. మేము ఎప్పటికీ విడిపోము. మాకు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా చెడు మాటలు మేము వినము అని చెప్తానట్టు. తోడేలు బాగా ఆశ్చర్యపోతుంది. ఇట్లానే చూస్తుంటే ఇవి చెప్తాయన్నట్టు, ఇంకోసారి ఇట్లాంటి మాటలు చెప్పి మా మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తే సింహంకు పట్టిన గతే నీకు పడుతుంది అని చెప్పేసి ఇవి స్నేహంగా మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళి వస్తాయి అన్నట్టు. చూసారా పిల్లలు, ఎవరన్నా చెప్పుడు మాటలు చెప్పినా కూడా మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు వేరే వాళ్ళ మాటలు వినకూడదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అవి నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవాలి, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని చెప్పుడు మాటలు వింటే ఎంతో నష్టపోతాం. అంతే కదా. చూసారా, బాగుంది కదా కథ. థ్యాంక్ యూ.